భీమడోలు మండలం కొల్లేరు మల్లవరం గ్రామం అండి. నేను సంవత్సరం క్రితం ఆర్థిక ఇబ్బందులండి, చేపల చెరువులు అవి చేసేవాడిని, రొయ్యల వ్యాపారం చేసేవాడిని అండి. రొయ్యల వ్యాపారం చేసేటప్పుడు 25 లక్షలు ఒక అతను పట్టుకుపోతే అదే ఇబ్బందుల్లో ఉండి సంవత్సరం కాలం అతను ఎక్కడున్నా సరే తిరిగామండి. ఆ రూపాయి రాలేదు. రాకపోగా చేపల చెరువులు చేసామండి. చేపల చెరువులు చేస్తే మినిమం ఒక 80 లక్షల రూపాయలు లాస్ పోయామండి. లాస్ పోతే మొన్న నెక్స్ట్ ఇయర్ మే నెలకి బాగా ఇబ్బందులండి. రూపాయి లేని స్థితి, చెరువులు చేయలేని స్థితిలో ఉండగా ఇలాగే ఎవరో ఒక సహోదరుడు తైలం తీసుకొచ్చి ఏలూరు వెళ్ళండి, ఇసాకయ్య గారి ప్రార్థన ఎంతో గొప్పగా ఉంది, నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు కదా, నీకు మేలు జరుగుద్దని చెప్తే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరం వచ్చి 7 నెలలు వస్తామని అనుకున్నామండి. 7 నెలలు వస్తే మా సొమ్ములు మాకు వచ్చి అప్పుల భారం తీరితే మేము సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. అలాగే 3 నెలలకే దేవుడు మంచి కార్యం చేశాడండి. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు నువ్వు ఒక్కసారి గట్టెక్కుతావులే పో అనే మాట అన్నారండి. ఆ మాటతోనే తైలం పట్టుకెళ్ళి చెరువుల్లో పోసుకుని చెరువులు చేస్తుండగా రొయ్యల చెరువులు విస్తారమైన పంట పండిందండి. అలాగే అప్పులు తీరిపోయాయండి. ఎంతో మేల్లో ఉన్నాం. ఇసాకయ్య గారికి వందనాలండి.